హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నజరుద్దీన్. ఈరోజు మనం జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న పరువు వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాము. ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30-35 మినిట్స్ రన్ టైం తోటి స్ట్రీమింగ్ అవుతుంది. టైటిల్కి తగ్గట్టుగానే పరువు వెబ్ సిరీస్ ఎలా ఉందంటే, ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవటంతో లేదంటే ఇంటర్ క్యాస్ట్ లవ్ వల్ల ఏర్పడిన ఒక విఘాత గాథను బేస్ చేసుకొనే ఈ పరువు వెబ్ సిరీస్ అనేది చిత్రీకరించడం జరిగింది. బేసిక్గా ఇప్పటికే ఇటువంటి కాన్సెప్ట్లతోటి ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్లు వచ్చినప్పటికీ వాటికి కొంత విరుద్ధంగా ఈ పరువు వెబ్ సిరీస్ అనేది ఉండటము విశేషము. ఎందుకంత విరుద్ధము అని అంటే, బేసిక్గా పరువు అనే కాన్సెప్ట్ వచ్చేసి ఒక అమ్మాయి, అప్పర్ క్యాస్ట్ అమ్మాయి ఒక లోయర్ క్యాస్ట్ అబ్బాయిని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవటంతో ఏర్పడిన ఒక సంఘర్షణను బేస్ చేసుకొని తీస్తారు. ఇవి సహజంగా అగ్రవర్ణాలకు, దళిత వర్గాలకు మధ్య, పెద్దవారికి చిన్న తరగతి వారికి మధ్య జరిగే ఒక సంఘర్షణను బేస్ చేసుకొని ఉంటుంది. కానీ అది చూపించే విధానంలో 100% ఈ పరువు వెబ్ సిరీస్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ తోటే అసలు మ్యాటర్ ఏమిటి అనేది కొంత డిస్ప్లే చేసినప్పటికీ, అసలు ఏంటి అనేది దాని చుట్టూతో రన్ చేస్తూ పాస్ట్ని, ప్రజెంట్ని రెండింటిని మిక్స్ చేసి చూపించిన విధానం కానీ, తీసుకున్న టేకింగ్ విధానం కానీ, నేరేషన్ కానీ చాలా బాగా ఉంటుంది. అట్లానే ప్రతి సన్నివేశానికి వచ్చే బీజిఎం ఎంతో ఇంట్రెస్టివ్గా ఉండడం విశేషము. అలానే సీన్ టు సీన్ చూపించే టేకింగ్ కానీ, అట్లనే సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే, ఇందులో కీ రోల్ ప్లే చేసిన నాగేంద్రబాబు గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన ఒక పార్టీ అధినేతగా, ఒక ఎమ్మెల్యేగా రోల్ ప్లే చేసినప్పటికీ ఆయన నటనని యాక్సెప్ట్ చేయాలి. అట్లానే అగ్రవర్ణాల మధ్య ఉన్న అహంభావము, కులము అనే బేస్ పాయింట్ని చూపించిన విధానము, అందులో కొంతమంది కులపిచ్చితో ఏ విధంగా వ్యవహరిస్తారు అనే విధానము, అట్లానే మధ్యతరగతి వారి హక్కుల కోసము పోరాడే తత్వమును, అట్లానే ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్య ఉండే విభేదాలను, మరియు అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో ఒక స్త్రీ యొక్క పాత్రను బాగా చూపించటం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇందులో ఈ వెబ్ సిరీస్ మొత్తానికి ఒక టర్నింగ్ పాయింట్ స్టార్టింగ్లోనే చూపిస్తారు. ఇందులో హీరోయిన్గా ప్లే చేసిన అగ్రవర్ణాలకు సంబంధించిన హీరోయిన్ క్యారెక్టరు, ఆ క్యారెక్టర్లో యూజ్ చేసిన డైలాగ్స్ కానీ, లేదు అంటే ఆ క్యారెక్టర్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం కానీ చాలా బాగుంటుంది. మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూతో తిరుగుతుంది. ఆ క్యారెక్టర్ వల్లే సినిమా చాలా రకాలుగా డైవర్షన్స్ తీసుకుంటూ ట్విస్టులతో ఉండటము, ఈ వెబ్ సిరీస్ ఉండటం చాలా విశేషము. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జీ5 ఓటీటీ కాబట్టి వన్ టైం వాచబుల్, మంచి ఇంటెన్సివ్, ఫ్యాషనిస్టిక్గా ఉండటం విశేషము. సో ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే చూడవచ్చు, ఎటువంటి అడల్ట్నెస్ అనేది లేదు. సో ఎక్కడ హైలీ వైలెన్స్ కానీ ఇలాంటిది ఏమీ లేదు, చాలా బాగుంది. సో వన్ టైం వాచబుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.